హలో ఫ్రెండ్స్, మీరు రివెంజ్ ట్రేడ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ట్రేడింగ్లో లాస్ వచ్చినప్పుడు మన మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది. చాలా కోపం వస్తుంది. ఆ సందర్భంలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆలోచించకుండా ఇంకో ట్రేడ్ చేస్తాం. లాస్ వస్తే ఆ ట్రేడ్ అనేది అలాగే కొనసాగుతుంది. దీన్నే రివెంజ్ ట్రేడ్ అంటాం. రివెంజ్ ట్రేడ్ చేసేటప్పుడు మన దగ్గర లాజిక్ ఉండదు. అసలు ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ టైంలో మనకు ప్రాఫిట్ కంటే లాస్ వచ్చిన అమౌంట్ని రికవర్ చేయాలనే ఈగోతో ట్రేడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క హ్యాబిట్ చాలు మీ ట్రేడింగ్ అకౌంట్ని జీరో చేస్తుంది. దాంతోపాటు ట్రేడింగ్ చేయాలన్నా మరోసారి మీకు భయం కూడా వేస్తుంది. కాబట్టి రివెంజ్ ట్రేడ్ చేయకుండా ఈ రూల్స్ ఫాలో అవ్వండి. లాస్ వచ్చిన వెంటనే మళ్ళీ ట్రేడ్ చేయకుండా ట్రేడింగ్ అకౌంట్ని లాగౌట్ చేయండి. మైండ్ కామ్గా లేకపోతే ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు కూడా ట్రేడ్ చేస్తే ఆ డిసిషన్ అనేది తప్పే అవుతుంది. కాబట్టి మైండ్ కామ్గా ఉన్నప్పుడే ట్రేడ్ తీసుకొని ప్రాఫిటబుల్గా ఉండండి. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్తో యుద్ధం చేస్తే మనమే నష్టపోతాం. మార్కెట్లో డిసిప్లిన్తో ట్రేడ్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. మీరు కనుక రివెంజ్ ట్రేడ్ చేస్తే దాన్ని ఆపకపోతే అది మీ ట్రేడింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయి చివరికి మీ ట్రేడింగ్ అకౌంట్ని జీరోగా చేస్తుంది. కంటెంట్ నచ్చిందా? వీడియో లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.